నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. మద్యం ముడుపుల సొమ్ము దారి మళ్లింపుపై జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 2020, 2021, 2022 సంవత్సరంలో మీరు మొత్తం 6 కంపెనీలను ఏర్పాటు చేశారు. 2-3 ఏళ్లు డైరెక్టర్ గా కొనసాగి ఆ తరువాత వాటి నుంచి వైదొలగడానికి కారణాలేంటి? మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ సంస్థలు నెలకొల్పారా? మీతో వీటిని ఎవరు పెట్టించారని సిట్ ప్రశ్నించింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్, అతని తరపున ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెడతారనే పేరున్న నర్రెడ్డి సునీల్ రెడ్డిపై సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 9 గంటల పాటు సిట్ అధికారులు సునీల్ రెడ్డిని విచారించారు. ఆయా కంపెనీల ద్వారా ఏ కార్యకలాపాలు నిర్వహించారు, వైఎస్ఆర్సీపీ హయాంలో వాటి ద్వారా ఎంత మేరకు లావాదేవీలు జరిపారు, ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి ఎక్కడి నుండి సొమ్ములు వచ్చాయనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. సునీల్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక మరికొన్ని ప్రశ్నలకు నోరు విప్పకుండా మౌనం వహించినట్లు సమాచారం. ఇక సునీల్ రెడ్డి 2019-24 మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు, పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్న సిట్ అతను ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, అందుకు డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చారు, హవాలా ద్వారా తరలించారా, మూలం ఎక్కడా, మద్య ముడుపుల సొమ్ముతోనే ఇవన్నీ కొన్నారా అనే కోణంలో సునీల్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునీల్ రెడ్డి డైరెక్టర్ గా కొనసాగిన గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సిట్ వాటిపై ఆరా తీసినట్లు సమాచారం. మద్య ముడుపుల సొమ్ము రూటింగ్, ఈ కేసులోని నిందితులతో సంబంధాలు, వారితో జరిపిన భేటీలు తదితర అంశాలపై కూడా సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో నర్రెడ్డి సునీల్ రెడ్డి నిందితుడు. అయితే ఈ కుంభకోణం వెలుగు చూశాక సిబిఐ అతన్ని అరెస్ట్ చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా పెద్ద ఎత్తున దోచుకున్నారనే అభియోగాలపై అప్పట్లో సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా కొల్లగొట్టిన నిధుల్ని పెట్టుబడుల రూపంలో మళ్లించుకునేందుకు సునీల్ రెడ్డిని ముందు పెట్టి అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక జగన్ కు సునీల్ రెడ్డి నమ్మిన బంటని, అతను చెప్పిన పనిని ఎడమ చేతికి తెలియకుండా నమ్మకంగా పూర్తి చేసే కుడి భుజమని తమ సన్నిహితులు చెప్తుంటారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు కోసం పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సునీల్ రెడ్డికి ఉంది. మద్యం కుంభకోణం ముడుపుల రూటింగ్ కోసం వైఎస్ఆర్సీపీ ముఠా అదే తరహా నేర విధానాన్ని అనుసరించినట్లు ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. ఆ డొల్ల కంపెనీల తీగ లాగుతున్న క్రమంలో సునీల్ రెడ్డి డైరెక్టర్ గా కొనసాగిన కంపెనీల నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను గురువారం విచారణకు పిలిపించి ప్రశ్నించింది. ఇక సునీల్ రెడ్డి డైరెక్టర్ గా గతంలో కొనసాగిన, ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, గ్రీన్ కార్డ్ మీడియా ఎల్ఎల్పి, వయోలెటా ఫర్నిచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ స్మార్ట్ వెంచర్స్ ఎల్ఎల్పి, జెన్సిస్ పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో సెప్టెంబర్ 11న సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక హైదరాబాద్, వైజాగ్ లో 5 చోట్ల ఉన్నటువంటి ఈ 10 కంపెనీల్లో తనిఖీలు చేసి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ నిపుణులతో విశ్లేషించారు. విశ్లేషణలో వెల్లడైన అంశాల ఆధారంగా సునీల్ రెడ్డిని ప్రశ్నించగా ఆయన పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలపై సైతం అడగ్గా అవన్నీ ఆడిటర్ కు తెలుస్తాయంటూ సమాధానాన్ని దాటవేసినట్లు సమాచారం. వ్యాపారం అంటే చాలా వ్యవహారాలుంటాయని, వాటిపై అప్పటికప్పుడు అడిగితే తనకు ఎలా గుర్తుంటాయని సునీల్ రెడ్డి ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.